ఒక్క నిమిషం ఉండండి మీరు. కాకినాడ మన అప్పారావుతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే కాకినాడ మెయిన్ హిట్టింగ్ ఏరియా లాగా కనబడుతుంది. చుట్టుపక్కల మీరు చెప్పినట్టుగా జరుగుతాయి, కానీ కాకినాడ బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు కదా, అప్పుడు వైజాగ్ అనేట్టు. సో అప్పారావు, గుడ్ ఈవినింగ్. కాకినాడనే మెయిన్గా వస్తుంది కాబట్టి తుఫాన్ కాకినాడ దగ్గరే తీరం దాటుతోంది కాబట్టి అక్కడ ప్రజల్ని ఎలా అలర్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ప్రజలకి ఏం జాగ్రత్తలు ఏమి హెచ్చరికలు చేస్తోంది ప్రభుత్వం? వెంకటకృష్ణ గారు, తుఫాను కాకినాడ తుని మధ్య తీరం దాటుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో 12 మండలాల్లో ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా కోనసీమలో 6 తీర ప్రాంత మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం అయితే ఒక అరగంట కిందట కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక ఎగరవేశారు. అయితే దీనిపై అధికారులు చెప్పేది ఏంటంటే 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పెనుగాలులు వేస్తే 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక వేస్తారు. దానికి ఓ రకంగా తీరానికి సమీపించే కొద్దీ ఈ గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా పూరిళ్లు ప్రధానంగా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి 400 పూరిళ్ల వరకు అధికారులు గుర్తించారు. అవి ఖచ్చితంగా దెబ్బతిని అందులో ప్రజలు కూడా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో బలవంతంగా అయినా వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా విండు స్పీడు తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు 2200 వరకు కాకినాడ జిల్లాలోని 12 మండలాల్లో విద్యుత్ స్తంభాలు నేల కొరుగుతాయని కూడా అంచనా వేసి ఇప్పటికే దాదాపు 3200 స్తంభాలు తెప్పించి ఎప్పటికక్కడ ఎఫెక్టెడ్ ఏరియాలు ఇప్పటికే అక్కడ ఉంచారు. ఇది కాకుండా రాయలసీమ నుంచి దాదాపు 1000 మంది వరకు విద్యుత్ సిబ్బంది కానీ లైన్మెన్లు కానీ తీసుకొచ్చి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తీర ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత స్థావరాలకి వెళ్లాలని అధికారులు చెప్తున్నప్పుడు కూడా తుఫాన్లు తమకు కొత్త కాదని తాము ఇళ్లలోనే ఉంటామని మొండికేస్తుండటంతో ఇప్పుడు అధికారులకు పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. చాలామంది అయితే పునరావాస శిబిరాలు భోజనాలకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతా ఉంటున్నారు, కానీ తలదాచుకోవడానికైతే రానంటున్నారు. ఓ రకంగా ప్రాణ నష్టం తగ్గించాలని ప్రభుత్వం ఒక పక్క చెప్తుంటే ఈ మొండికేస్తున్న వైఖరి కూడా అధికారులు కొంత ఇబ్బందిగా ఉందని చెప్పాలి. ఓ పక్క ప్రాణ నష్టం ఉంటే ఊరుకునేది లేదు, సస్పెన్షన్ చేస్తామని ప్రభుత్వం కూడా హెచ్చరికలు చేస్తుంది. మరోపక్క ప్రజలు కూడా బలవంతంగా ఎవాక్యుయేట్ చేయలేని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా బోట్లు కూడా సముద్ర తీర ప్రాంతంలో దూరంగా తరలించాలని చెప్తుంటే వాళ్ళందరూ కూడా సముద్ర ఒడ్డునే తాళ్లు కట్టి ఉంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోట్లు కూడా నష్టపోతాయన్న భయంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈరోజు దాదాపు 75 జేసీబీలు తీసుకొచ్చి తీర ప్రాంతంలోనే ఉంచేసిన బోట్లన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించింది. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వాలు ఏవైతే తుఫాన్ షెల్టర్ ఉన్నాయో పూర్తిగా మూలన పడిపోయాయి. వాటిని చాలా చోట్ల సచివాలయాలుగా మార్చేశారు, గోడౌన్స్ కింద మార్చేశారు. వాటన్నిటిలో కూడా మళ్ళీ పూర్తిగా తుఫాన్ షెల్టర్ కింద మార్చి వాళ్ళందరూ కూడా తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మత్స్యకారులు ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఒకవేళ తుఫాను సివియర్ గా వచ్చి రేపు సివియర్ గా వస్తుంది, అందులో సందేహం లేదు. బాగా ఇంపాక్ట్ ఉంటే అవసరమైనన్ని షెల్టర్లు కానీ తుఫాన్ షెల్టర్లు కానీ ప్రజలకి అవసరమయ్యే సదుపాయాలు కానీ ఇందాక రామారావు గారు చెప్పినట్టు కానీ లేకపోతే మన నాయుడు చెప్తున్నట్టు కానీ మందులు కానీ వాళ్ళకు అవసరమయ్యే అన్ని రకాల వసతులు అన్నీ రెడీ చేస్తున్నారా అధికారులు? అప్పారావు, అధికారులు అయితే కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ రెవెన్యూ అధికారులు కానీ సివిల్ సప్లై అధికారులు కానీ పునరావాస కేంద్రాలకు అవసరమైన నిత్యావసర వస్తువులు కానీ బియ్యం కానీ భోజనం కానీ ఎప్పటికప్పుడు సరఫరా చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ స్టాక్ యార్డుల వరకు బాగానే నిల్వలు సిద్ధం చేస్తున్నా అందించే విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడ భోజనం బాగోలేదని, సరైన తాగునీటి వసతి లేదని, వైద్య సదుపాయాలు అందలేదని చెప్పే అవకాశాలు బాధితుల నుంచి కొంత వ్యక్తం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తుఫాను తీరం దాటిన తర్వాత ఖచ్చితంగా 2-3 రోజులు తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ప్రధానంగా పునరావాస శిబిరాలు
స్కూళ్ళు, స్థానికంగా ఉన్న కళ్యాణ మండపాలు తీసుకున్నారు. సో చాలా చోట్ల లోపలికి వర్షం వచ్చినా అక్కడ స్టే చేయడానికి ఇబ్బంది లేకుండా అధికారులు చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క చూస్తుంటే పునరావాస శిబిరాలకి సంబంధించి అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా చుట్టచూపుగా వచ్చి జనం వెళ్ళిపోతుండటంతో తర్వాత ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు రాత్రి వేళలో కూడా ఇంటింటికి తిరిగి తుఫాను తీవ్రత అధికంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్ను కూడా దాదాపు 11,000 మంది పిల్లలు కూడా హాస్టల్ ఖాళీ చేయించి ఇళ్లకు కూడా తరలించారు. ప్రధానంగా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల 3 రోజులు స్కూళ్ళకి సెలవులు ప్రకటిస్తే కాకినాడ జిల్లాలో మాత్రం ఈ నెల 31 వరకు అంటే 5 రోజుల వరకు సెలవులు ప్రకటించారంటే తుఫాను తీవ్రత ఏ విధంగా కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అధికారులు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ప్రభుత్వం ఎందుకు ఇంతగా చెప్తోంది, పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ వాళ్ళకు ఉండే ధైర్యం వాళ్ళకు ఉంటుంది, నో డౌట్. ప్రజలేమీ అంత తక్కువ అంచనా వే అవసరం లేదు. పైగా సముద్ర ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు, మత్స్యకారుల కుటుంబాలు వీళ్ళకి బాగా అనుభవమే. అయినా కూడా ఎందుకైనా మంచిది ప్రభుత్వం చెప్తున్నప్పుడు వినాలి అనే కొంత సెన్సిబుల్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క నిమిషం అప్పారావు, ఒకసారి నెల్లూరు మహేష్తో కూడా మాట్లాడదాం. ఎందుకంటే నెల్లూరు